హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బీరకాయ కూర చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బీరకాయ కూరను ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నం చపాతీలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీరకాయ కూర చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 1 కిలో బీరకాయలను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయను ఉడకనివ్వాలి. బీరకాయలో మనకు ఈ విధంగా వాటర్ ఫామ్ అయినప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. మనకు బీరకాయలో నీరంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత కర్రీలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1 చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసుకొని సిమ్ ఫ్లేమ్లో మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత బీరకాయ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కూర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.